కనుక ఈ షడ్దర్శనములు అనేటువంటి యొక్క విషయాన్ని అనేక మంది అనేక విధములుగా తెలుపుతూ వచ్చారు. षड दर्शन यानी छह दर्शन शास्त्रों को अनेक ऋषियों ने, अनेक विद्वानों ने भिन्न भिन्न तरीकों से समझा है. కొంతమంది 25 దర్శనములని, మరికొంతమంది 18 దర్శనములని, మరికొంతమంది 16 దర్శనములని, 12 దర్శనములని, 6 దర్శనములని ఈ విధంగా వారు విభజిస్తూ వచ్చారు. कुछ यह कहते हैं कि कुल 25 दर्शन हैं. कुछ लोग दर्शनों की संख्या 18 बताते हैं, कुछ 16, कुछ अन्य 12 और अंत में कुछ विद्वान कहते हैं कि केवल 6 दर्शन हैं. అయితే ఈనాటి ప్రధానమైనటువంటి ప్రచారమునందు 6 దర్శనములను ప్రత్యేకించి బోధిస్తూ వస్తున్నారు. वर्तमान में 6 दर्शनों का ही प्रमुख रूप से वर्णन किया जाता है. ఇందులో న్యాయ వైశేషిక, इनमें से 2 हैं न्याय और वैशेषिक दर्शन. సాంఖ్య యోగ, फिर सांख्य और योग दर्शन है, పూర్వ మీమాంస ఉత్తర మీమాంస, और पूर्व मीमांसा और उत्तर मीमांसा दर्शन है. మొత్తము 6 దర్శనములుగా విభజిస్తూ వచ్చారు. इस तरह दर्शन शास्त्रों को हम 6 भागों में बांट सकते हैं. అయితే నా ఉద్దేశంలో ఈ 6 కూడాను అంత సమన్వయమైనటువంటివి కావని తోస్తుంది. किंतु मेरे विचार से मैं यह अनुभव करता हूं कि इन्हें 6 भागों में बांटना भी पूरी तरह उचित नहीं है. ఈ వైశేషికమైనటువంటిది చాలా విశేషమైనటువంటిది. This Vaisheshika, वैशेषिक दर्शन कुछ अनूठेपन और विशिष्टता का वर्णन करता है. ఈ వైశేషిక అనగా ఈ విశిష్టత ఏమిటంటే న్యాయమే దీని యొక్క విశిష్టత అనేటువంటి రూపంలో ఈనాడు మనము ఆధునిక విద్యార్థులకు బోధించడంలో న్యాయ వైశేషిక ఈ రెండింటినీ ఏకం చేస్తే బాగుంటుంది. वैशेषिक दर्शन में अनूठापन क्या है? इसकी अद्वितीय विशेषता यह है कि न्याय दर्शन वैशेषिक दर्शन की पुष्टि करता है. इसलिए आज हमें विद्यार्थियों को यह बताना चाहिए कि न्याय और वैशेषिक दर्शन एक ही हैं और एक साथ ही वर्णन करते हैं, यानी न्याय वैशेषिक दर्शन. ఇంకా సాంఖ్య యోగము అని ఈ సాంఖ్యం అనేటువంటి దాన్ని ప్రత్యేకంగాను యోగం అనేటువంటి దానిని ప్రత్యేకంగా విభజించక సాంఖ్య యోగము ఈ రెండింటినీ ఏకం చేస్తే బాగుంటుంది. इसी तरह से सांख्य और योग में भेद करने के स्थान पर हमें इन दोनों को भी आपस में जोड़कर यह समझना चाहिए कि ये दोनों एक ही सांख्य योग दर्शन हैं. ఈ పూర్వమీమాంస ఉత్తర మీమాంసని ఈ రెండింటి యొక్క ఏకత్వమే వేదాంతము అనేటువంటి ఒక రూపములో ప్రచురిస్తూ వస్తుండాలి అనాది కాలం నుండి. और अनादिकाल से ही पूर्व मीमांसा और उत्तर मीमांसा दोनों का समन्वय कर वेदांत का वर्णन किया जाता रहा है. కనుక న్యాయ వైశేషిక, సాంఖ్య యోగ, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస ఈ మూడింటిని ప్రత్యేకమైనటువంటి మార్గమునందు ఈనాటి యువకులకు సూక్ష్మమైనటువంటి కొన్ని అర్థమైనటువంటి మార్గమునందు, కొంత అనుగుణ్యమైన మార్గమునందు, అనుకూలమైనటువంటి మార్గమునందు అందించడానికి ఈనాటి అధ్యాపకులు తగిన కృషి చేయాలి. వేదాంత न्याय, वैशेषिक दर्शन, सांख्य योग दर्शन, पूर्व मीमांसा, उत्तर मीमांसा दर्शन, इन तीनों के मूलभूत सार, आदर्शों और आधारभूत मूल्यों को समझते हुए आज के अध्यापकों को अपने विद्यार्थियों को सरल तरीके से समझाना चाहिए. इसे ही वेदांत कहते हैं. కనుక ఈ విధమైనటువంటి యొక్క దర్శనముల యొక్క తత్వమును, ఈ విచారణ యొక్క తత్వాన్ని, విమర్శల యొక్క విషయాన్ని పిల్లలకు బోధించడం చేత ఈనాడు పిల్లల యొక్క మనసు చాలా కొంతవరకును కన్ఫ్యూజన్ కావచ్చును, తప్పిపోయిపోవచ్చును.
यदि इन दर्शनों के सार तत्वों को इस प्रकार की सरल भाषा में विद्यार्थियों को नहीं समझाया गया कि वे भली भांति ना समझ पाएं, तो इसका परिणाम यह होगा कि वे असमंजस यानी भ्रम या कंफ्यूजन में पड़ जाएंगे और उन्हें जो बताया गया है वे नहीं समझ पाएंगे। సర్వ విధముల అనుభవజ్ఞులైనటువంటి పెద్దలకే ఈ దర్శనం యొక్క విషయము చాలా కొంత అయోమయంగా ఉంటుంటాయి। यहाँ तक कि अनुभवी और बड़े बूढ़े भी ऋषियों द्वारा बताए गए इस दर्शन को सुनकर भ्रमित होने और न समझ पाने की स्थिति में पहुंच सकते हैं। లేత హృదయులైనటువంటి యొక్క బాలబాలికలకు ఈ విషయమైనటువంటి ప్రబోధలు శాస్త్రరీతిగా మనం బోధించడం చేత వారికి కొంతవరకును శ్రమగా ఉండవచ్చు, అంత శ్రద్ధ కూడాను లేకుండా పోవచ్చు। उसी प्रकार यह भी संभव है कि यदि हम इन दर्शनों के मूलभूत सार का बोध बच्चों को कराने का प्रयास करें तो उन्हें समझने में कठिनाई भी हो सकती है। వారి వారి స్థాయిని మనం పురస్కరించుకొని వారి వారి శక్తి సామర్థ్యములను పురస్కరించుకొని మనము వారి స్థాయి నుంచి దీనిని క్రమక్రమేణా అభివృద్ధి చేసుకుంటూ పోవాలి। अतः हमें उनकी सीमाओं और मानसिकता को ध्यान में रखना होगा और धीरे धीरे बारी बारी से एक एक करके क्रमबद्ध तरीके से इनकी अवधारणा को समझाना होगा। ఈ దర్శనముల యొక్క పవిత్రతను శాస్త్రోక్తమైనటువంటి విషయాన్ని మనం మార్చనక్కర్లేదు। हमें इस प्रक्रिया में इन दर्शनों के मूलभूत सार तत्व को बदलने की आवश्यकता नहीं है। ఆ విషయముని కాలానుగుణ్యంగా కొన్ని పదములను మార్చి తద్వారా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి। इसलिए हमें आज निश्चित रूप से यह करना होगा कि हम इनके सार तत्वों को इनकी मूल भावना के साथ ऐसी भाषा में इसे समझाएं जो आज के युग में प्रचलित है। ఒక చిన్న ఉదాహరణ, यहाँ एक छोटा सा उदाहरण है। ఒక తల్లికి 5 మంది బిడ్డలు ఉంటుంటారు। एक माँ के 5 बच्चे हैं। ఆ 5 మంది పిల్లలను పిలిచి నాయన కొంత పండరసం తాగుదు రండి అని పిలుస్తుంది। इस माँ ने 5 बच्चों को बुलाया और कहा, बच्चों फलों का रस पियो। పెద్దవాడు చెప్తాడు నాకు రెడ్ జ్యూస్ కావాలి అంటాడు। उनमें से बड़े ने कहा, मुझे लाल रंग का रस चाहिए। రెండవ వాడు చెప్తాడు నాకు ఎల్లో కలర్ జ్యూస్ కావాలి అంటాడు। दूसरा मांग रखता है, मैं पीले रंग का रस चाहता हूँ। ఇంకొకటి చెప్తాడు నాకు గ్రీన్ కలర్ జ్యూస్ కావాలంటాడు। तीसरा कहता है, मैं हरे रंग का रस चाहता हूँ। ఇంకొకటి నాకు గ్రే కలర్ కావాలంటాడు। चौथा सलेटी रंग के रस के लिए मांग करता है। ఐదవ వాడు ప్యూర్ వైట్ కావాలంటాడు। और 5वां कहता है, मैं शुद्ध सफेद रंग का रस चाहता हूँ। ఈ పిల్లలు ఆశించినట్లుగా తల్లి దీనిలో రంగులు కలిపి ఇచ్చేస్తే జ్యూస్ యొక్క ఫలితము జ్యూస్ యొక్క విశిష్టత కోల్పోతుంది। अब यदि वह माता बच्चों की मांग पूरी करना चाहे तो उसे फलों के रस के मूलभूत मिश्रण में रंग घोलकर उसे बदलकर परोसना होगा। ऐसा करने पर रस का स्वाद और वास्तविक गुण बदल जाएगा। దాని యొక్క సహజ తత్వం కూడా మారిపోతుంది। रस की मूलभूत संरचना और प्राकृतिक स्वाद भी बदल सकता है। కనుక తల్లి ఏం చేయాలంటే రెడ్ కలర్ జ్యూస్ కావాలంటే రెడ్ కలర్ లో పోసి ఇవ్వాలి। इसलिए माँ को क्या करना चाहिए? उस बच्चे को जिसने की लाल रंग का रस चाहा है उसे वही रस लाल रंग के गिलास में डालकर दे देना चाहिए। ఎల్లో కలర్ కావాలి ఎల్లో టంబ్లర్ లో పోసి ఇవ్వాలి। ఎల్లో కలర్ या पीले रंग के लिए उसे पीले रंग के गिलास में डालो और दे दो। కనుక మనం టంబ్లర్స్ ను మార్చాలి కానీ మనం ఈ జ్యూస్ ను మార్చడానికి ప్రయత్నించకూడదు। अतः तुम्हें अलग अलग रंग के गिलास लेना चाहिए लेकिन मूल रस को मत बदलो। అదే విధంగానే ఈ షడ్దర్శనముల యొక్క నిజతత్వాన్ని పవిత్రతను మనం ఏమాత్రం కూడాను ముట్టక మార్చక కూర్చక దీన్ని ఉన్న రీతిగానే ఉంచి ఈ కాలానుగుణ్యంగా దీనిని నిత్య జీవితంలో ఈ బాలబాలికలకు ఏ విధంగా దీన్ని న్యాయమును బోధించాలి అనేటువంటి దీంట్లో మన కొంత ప్రయత్నపూర్వకంగా సాధించాలి। ठीक इसी प्रकार इन 6 दर्शनों के तत्वों की अंतर्निहित पवित्रता, शुद्धता, सार तत्व में बिना कोई समझौता या बिना मिलावट करके
आज बच्चों को वर्तमान समय और परिस्थिति की भाषा में समझाना चाहिए। అయితే ఈ యొక్క 6 దర్శనములు యందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క పెద్దలు లేక పండితులు అనుకోండి, ఇందులో ఏమాత్రం కూడాను ఆస్తికత్వానికి అవకాశం లేనట్టుగా భావిస్తుంటారు. कुछ बड़े बूढ़े विद्वान और पंडित लोग यह भी महसूस करते हैं कि इन 6 दर्शनों में नास्तिकता का कोई तत्व नहीं है। ఇక్కడ 6 దర్శనములు ఆస్తిక దర్శనములు, 6 దర్శనములు నాస్తిక దర్శనములు. अब कुछ ऐसे 6 दर्शन हैं जो दूसरे 6 दर्शनों से अलग हैं। इनमें से 6 दर्शन आस्था और आस्तिकता की बात करते हैं और 6 दर्शन नास्तिकता की बात करते हैं। న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస ఇవి పూర్తి కూడా ఆస్తిక దర్శనం. न्याय, वैशेषिक, सांख्य, योग, पूर्व मीमांसा और उत्तर मीमांसा, ये 6 दर्शन आस्तिक यानी ईश्वरवाद पर आधारित हैं। ఈ చార్వాక, నాస్తిక ఇలాంటివంతా కూడా నాస్తిక దర్శనం. अन्य 6 दर्शन जैसे कि चारवाक दर्शन और नास्तिक दर्शन अनीश्वरवादी यानी नास्तिक दर्शन है। అయితే ఈ నాస్తిక దర్శనం ఎందుకు కూడాను దైవత్వమును మాత్రం వారు ఏమాత్రము నిరూపించటం లేదు, కానీ న్యాయతత్వం అనేటువంటి దాన్ని వారు కూడా అనుసరిస్తూ వస్తారు. किंतु तुम्हें यहाँ यह अवश्य समझना चाहिए कि यद्यपि उन्होंने ईश्वर के अस्तित्व को प्रमाणित करने का प्रयास नहीं किया है, तथापि वे न्याय के इस पहलू का समर्थन करते हैं। समस्त